హలో గైస్, మన దేశంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే మిడిల్ క్లాస్ గా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏ డబ్బు లేని ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మన దేశంలో ఇలాంటి వారిని చూసుకోవడం సాధ్యం కాదా, లేక మనకెందుకులే అని ఇలా వదిలేశారు? అతన్ని చూసినప్పుడు నా మనసులో ఒకటే బాధ కలిగింది. అతని చూపుల్లో కూడా ఏదో తెలియని లోతైన బాధ ఉంది. అదేమిటో కాదు, ఆకలి. అప్పుడు నేను ఒక చిన్న సహాయం అయితే చేయాలని నిర్ణయించుకున్నాను. అతని దగ్గరకైతే వెళ్ళి ఒక చిన్న ఫుడ్ ఇచ్చి అతని ముఖంలో చిరునవ్వు చూడడమే నేను చేసే మొదటి పని. నాకు తెలుసు ఇది చాలా చిన్న సహాయం అని, కానీ అతనికి ఇది చాలా పెద్ద సంతోషాన్ని అయితే ఇస్తుంది. సో నేను చేసే చిన్న సహాయం అతనికి ఆకలి తీర్చగలదు. నాకు తెలిసినంత వరకు అయితే జీవితం ప్రతి ఒక్కరికి సమానంగా ఉండదు. కొంతమంది ఆకలితో రోజులు గడుపుతారు. అలాగే మనం ప్రతిరోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం, కానీ సహాయం చేయాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు. నేనైతే ఈ రోజు అతని ఆకలి అయితే తీర్చగలిగాను. అలాగే మన దేశంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కోసం నేనేం చేయలేనా అన్న ప్రశ్న నన్ను కదిలిస్తూనే ఉంది. ఎలాగైనా సరే వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నాకు తెలుసు ఈ సొసైటీలో నేను పూర్తిగా మార్చలేకపోవచ్చు, కానీ నా వల్ల అయినంత వరకు వీళ్ళ ఆకలి తీర్చడం కోసం ఎన్ని క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాం. మనం చేసే చిన్న సహాయమే అతని జీవితంలో ఒక వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాము. అతనికి డబ్బులు ఇచ్చినప్పటికీ అవి ఏ మాత్రం సరిపోవు. ఈ ప్రపంచంలో దేనికోసం పోరాటం చేస్తున్నారు అంటే అది కేవలం ఆకలి. ఈ ఆకలి అనే బాధ అతని అతలాకుతలం చేస్తుంది. సో కాబట్టి నేను అతని ఆకలి తీర్చాలని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పటికైతే అతని ఆకలి తీరిందని అనుకుంటున్నాను. సో గైస్, చూశారు కదా, ఇలాంటి ఐడియాస్ ఏమైనా మీకుంటే కామెంట్ చేయండి, మీకోసం వీడియో రూపంలో చేస్తా.